ఆంధ్రప్రదేశ్లో ఉన్నది సైకోనే కాదు, ఓ భూతం. అభివృద్ధిని అడ్డుకునే ఆ భూతాన్ని భూస్థాపితం చేసే బాధ్యత నేనే తీసుకుంటా. పెట్టుబడులు పెట్టాలని అక్కడికి రమ్మని కొందరిని అడిగితే, మీ మీద మాకు నమ్మకం ఉంది, మీకు ట్రాక్ రికార్డు ఉంది, కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది. ఒకవేళ మళ్ళీ ఆ భూతం ఎప్పుడైనా ముందుకు వస్తే మేము ఏం అవ్వాలి అని అడుగుతున్నారు. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేసే బాధ్యత నేను తీసుకుంటానని వారికి చెప్తున్నా అని తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏపీకి వచ్చే పెట్టుబడిదారులకు భరోసా ఇస్తాం, తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి నిరంతరం పనిచేస్తా. గొడవలతో అభివృద్ధికి ఆటంకం, ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే సమస్యల పరిష్కారం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నుంచి భారీ ర్యాలీగా ఎన్టీఆర్ భవన్కు చేరుకొని అక్కడ తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. 2-3 నెలల వ్యవధిలో ప్రజా అవసరాలకు దాదాపు 1 కోటి టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచుతామని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లి రవీంద్ర చెప్పారు. ఉచిత ఇసుకకు సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం ఖరారు చేసిందన్నారు. ఈ అంశంపై ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. ప్రజలకు ఏ రీచ్లో ఇసుక కావాలనుకుంటే అక్కడి నుంచే కేవలం సీనరేజు, లోడింగ్ ఛార్జీలు చెల్లించి రవాణా చేసుకోవచ్చన్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదని, నేరుగా రీచ్లకు వెళ్ళి ఇసుక తెచ్చుకోవచ్చన్నారు. ఇసుక రూపేణా ప్రభుత్వం 1 పైసా కూడా వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం 120 స్టాక్ పాయింట్లలో 43 లక్షల టన్నుల ఇసుక నిల్వలు ఉన్నట్లు అధికారులు గుర్తించారన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి వైకాపా ప్రభుత్వంలో ఏర్పడిన అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లపై రివర్స్ టెండరింగ్ నిర్వహించడం, తెచ్చిన అప్పుల్ని వేరే అవసరాలకు మళ్లించడంతో అప్పట్లో రుణాలు ఇచ్చేందుకు హడ్కో, బ్యాంకులు, ఇతర వాణిజ్య సంస్థలు ఆసక్తి చూపలేదు. రుణానికి గ్యారంటీ ఇస్తామని ప్రభుత్వం చెప్పినా సమ్మతించలేదు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో రాష్ట్రానికి రుణం అందించేందుకు హడ్కో సానుకూలత వ్యక్తం చేసింది. 2000 కోట్లు అప్పు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. జగన్ హయాంలో 2.62 లక్షల గృహాలను పూర్తి చేయాల్సి ఉండగా ఎన్నికల నాటికి 1.45 లక్షల ఇళ్లకే పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించారు. వీటిలో 90% పైగా 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చాలా వరకు పూర్తయినవే. వైకాపా రంగులేసి అప్పగించారు. ఇంకా 1.17 లక్షల గృహాలని నిర్మించాల్సి ఉన్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఇందుకు 5,000 కోట్లు అవసరమని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 1,300 కోట్లు నిధులు ఉన్నాయి. లబ్ధిదారులు తమ వాటాగా చెల్లించాల్సింది 1,500 కోట్లు. ఈ మేరకు ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అక్కడి నుంచి అనుమతి రాగానే నిర్మాణాలు వేగం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో 210 బీటెక్, 2 ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ కళాశాలలకు 2024-25 సంవత్సరానికి ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు ఇచ్చింది. బీటెక్ కోర్సులకు అత్యధికంగా 1,03,000 నుంచి 1,05,000 రూపాయలు, అత్యల్పంగా 40,000 రూపాయల చొప్పున నిర్ణయించారు. ఇందులో 40,000 రుసుములు ఉన్న కళాశాలలు 114, ₹1,00,000 పైన ఫీజు ఉన్న కళాశాలలు 8 ఉన్నాయి. 2 ఆర్కిటెక్చర్ కళాశాలలకు 35,000 రూపాయల రుసుము ఖరారు చేశారు. ట్యూషన్, అఫిలియేషన్, గుర్తింపు కార్డు, మెడికల్, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర విద్యార్థి కార్యకలాపాలు తదితర ఖర్చులన్నీ ఈ రుసుములోకే వస్తాయి. వసతి, రవాణా, మెస్, రిజిస్ట్రేషన్, ప్రవేశం, రిఫండబుల్ ఫీజులు ఇందులో చేర్చలేదు. నిర్ణయించిన రుసుములకు మించి అదనంగా క్యాపిటేషన్, డొనేషన్లు తదితరాల పేరుతో ఎలాంటి మొత్తం వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర ఇంధన శాఖ వాస్తవ పరిస్థితి ఏంటి? గత వైకాపా ప్రభుత్వం ఇంధన శాఖను ఎంతగా నిర్వీర్యం చేసింది అనే అంశాలను ప్రజల ముందు ఉంచేలా రాష్ట్ర విద్యుత్ రంగ ప్రస్తుత పరిస్థితిపై ప్రభుత్వం సోమవారం శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది. ఇంధన రంగాన్ని గాడిలో పెట్టడానికి ప్రభుత్వం తీసుకునే చర్యల గురించి సీఎం చంద్రబాబు వివరించనున్నారు. 2019లో రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉంది, అప్పట్లో మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఏ స్థాయికి దిగజార్చిందో వంటి అంశాలను కూడా ప్రజలకు వివరించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బోదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ఘోర ప్రమాదం జరిగింది. ముడి పదార్థాన్ని పౌడర్గా మార్చే
కిలాన్ విభాగంలోని ట్యాంకు పగిలి 800 డిగ్రీల పైగా వేడితో ఉన్న పొడి కార్మికుల మీద పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవాడకు చెందిన ఆవాల వెంకటేష్ మరణించగా మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతున్న వారిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కుప్పుకొండూరు పాలెంలో 14 ఏళ్ల బాలిక బద్ది దర్శిని హత్య చేసిన అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కుప్పుకొండూరు పాలెంలోని 14 ఏళ్ల బాలిక బద్ది దర్శిని హత్య చేసిన సంఘటనా స్థలాన్ని ఎస్పీ మురళీకృష్ణ పరిశీలించారు. పరవాడ డీఎస్పీ సత్యనారాయణ విచారణాధికారిగా దర్యాప్తు జరుగుతుంది. సంఘటనా స్థలంలో నిందితుడు సురేష్ రాసిన 13 పేజీల లేఖ దొరికింది. నిందితుడి గాలింపు కోసం 9 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని హోమ్ మినిస్టర్ అనిత పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హోంమంత్రి అనిత చెప్పారు. ఇండియా జింబాబ్వే మధ్య జింబాబ్వేలో జరుగుతున్న 2020 సిరీస్లో మొదటి 2020లో 13 పరుగులతో ఓడిన భారత జట్టే రెండో 2020లో 100 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 234 పరుగులు చేసింది. భారత జట్టులో ఓపెనర్ అభిషేక్ శర్మ 47 బంతుల్లో 11 ఫోర్లు 8 సిక్సర్లతో సెంచరీ చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ 11 ఫోర్లు 1 సిక్స్తో 77 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. మరో బ్యాట్స్మెన్ రింకు సింగ్ 22 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్స్లతో 48 పరుగులు చేశాడు. 235 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కి దిగిన జింబాబ్వే జట్టు 18.4 ఓవర్లలో 134 పరుగులకు ఆల్అవుట్ అయింది. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్ 3, ఆవేష్ ఖాన్ 3, రవి బిష్ణోయ్ 2 వికెట్లు తీశారు. బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. దీన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాబీ డియోల్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే కొత్త షెడ్యూల్ను ప్రారంభించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ షెడ్యూల్ పూర్తయినట్లు సమాచారం. దీనిలో భాగంగా బాలయ్యతో పాటు మిగిలిన ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించినట్లు తెలిసింది. మళ్ళీ ఈ నెల 3వ వారం నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు చిత్రవర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇది దాదాపు 15 రోజుల పైగా సాగనున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుంది. ఇవి ఈనాటి ఆంధ్రప్రదేశ్ వార్తలు.